నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధిష్టానంపై మణికంఠ గౌడ్ తీవ్ర ఆరోపణలు. బీఫామ్ ఇచ్చేందుకు లక్షలు తీసుకున్నారన్న కౌన్సిలర్. కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ తరపున ఇంటింటి ప్రచారం. మహిళలకు సారె పంపిణీ చేసిన భరత్ సతీమణి దుర్గా. గ్రామ సచివాలయాన్ని ముట్టడించిన గోరంట్ల మహిళలు. కుళాయిల్లో నీరు రాకపోవడంతో ఆగ్రహంతో బైఠాయింపు. తెలంగాణలో వచ్చే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఆసిఫాబాద్, ములుగు, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకులను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ రామన్న గారి మణికంఠ గౌడ్ అన్నారు. ఉద్యమ నేతలను కాదని ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టిందని ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ సమక్షంలో మణికంఠ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కార్పొరేటర్గా లేదా కౌన్సిలర్గా పోటీ చేసేందుకు బీఫామ్ ఇవ్వడానికి లక్షల్లో డబ్బు తీసుకున్నారని మణికంఠ ఆరోపించారు. రేవంత్ రెడ్డి నాయకత్వం నచ్చినందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. నవ తెలంగాణ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మేమందరం పార్టీ గురించి కొట్లాడినాం, తెలంగాణ గురించి కొట్లాడినాం. తర్వాత 2011లో ఉద్యమంలో కూడా ఇక్కడ ఉన్న యూత్ అందరం కానీ రాజు గారి వర్గం అందరం కానీ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి రోడ్ల పంటి రాస్తా రోకో, రైలు రోకో చేసి చాలా మంది అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరం కలిసి ఉద్యమం గురించి టీఆర్ఎస్కి సపోర్ట్ చేసి ఉద్యమకారులందరూ కలిసి టీఆర్ఎస్ వచ్చేదాకా, తెలంగాణ రాష్ట్రం సాధించుకునేదాకా తర్వాత మంచి పనులు చేస్తారని ఆశతోటి కేసీఆర్ కూడా సపోర్ట్ చేసి గెలిపించుకున్నాము. తర్వాత రోజుల్లో ఈ ఉద్యమకారుల పార్టీ కాస్త ఉద్యమ ద్రోహులు ఆనాడు టీడీపీలో ఉండి తెలంగాణ ఉద్యమంని వ్యతిరేకించిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చినారు. ఈ అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఈ 4 ఏళ్ళు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం అవినీతి ఉన్నది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ మండిపడ్డారు. బీజేపీతో జీవితాంతం పొత్తు పెట్టుకోను అన్న చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖంతో కలిశారో ప్రజలకు తెలపాలని స్వామిదాస్ డిమాండ్ చేశారు. పొత్తు కోసం తహతహలాడిన చంద్రబాబు విభజన హామీలు, ప్రత్యేక హోదాపై బీజేపీ స్టాండ్ ఏంటని అడిగారా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఉద్ధరిస్తారని కాపులు ఎంతో ఊహించారని, కానీ ఆయన చంద్రబాబుతో కలవడాన్ని జీర్ణించుకోవడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర కానించి మరి గుంటూరు వరకు ప్రతి ఒక్క కాపు కులసుని మంత్రిగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కాదా నేను అడుగుతా ఉన్నా. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారిని, మరి అవంతి శ్రీనివాస్ గారిని, మరి గుడివాడ అమర్ గారిని, అటు చూసే దార్జిలింగ్ రాజా గారిని, కురసాల కన్నబాబు గారిని, కొద్దు సత్యనారాయణ గారిని, మరి ఆర్ నాని గారిని, ఇటు పేరు నాని గారిని, అంబటి రాంబాబు గారిని. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజ్యాధికారం మనం కోరుకున్నాం కాబట్టి 2014లో జనసేన పార్టీ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కాపులు జనసేన ఒక చూశారు. అది నిజం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు ప్రచారానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు. పాలకొల్లులోని తన నివాసం నుండి వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని వైసీపీ ఆఫీసుకు చేరుకున్నారు. అక్కడి నుండి యలమంచిలి మండలం కంచుస్తంభంపాలెం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గుడాల గోపికి ఆయన సతీమణి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రచారానికి సాగనంపారు. వైసీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమ్మబాల తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి భరత్ సతీమణి దుర్గ ఇంటింటి ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన భర్తను గెలిపించాలని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి ఆమె గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేపట్టారు. ఇప్పటికే జగనన్నతో జనం, భరత్ అన్నతో మనం కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు సారె పంపిణీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో తన భర్త భరత్ విజయం కోసం దుర్గ ఇంటింటి ప్రచారం చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు తన ఫోటోలతో ఉన్న పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేయడం విమర్శలకు దారితీసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పార్టీల సామాగ్రి వినియోగించరాదని తెలిసిన అధికారులు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. వెంకటగౌడ చర్య ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అన్నారు పలమనేరు ఆర్డీఓ. దీంతో మీడియా ప్రతినిధులను వైసీపీ ఎంపీపీ ఫోన్ ద్వారా బెదిరింపులకు దిగడం గమనార్హం. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రధాని ప్రసంగం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందన్నారు. మోదీ మళ్లీ ఏపీకి టోపీ పెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ మోదీ భజనలో తరించిపోయారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు తులసిరెడ్డి. ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ మాటే లేదు. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి ఊసే లేదు. దుగరాజపట్నం ఓడరేవు అడ్రస్సే లేదు. రాజధాని అమరావతి గురించి ప్రస్తావనే లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం గురించి మాటే లేదు. ఏమాత్రం నరేంద్ర మోడీ గారు ప్రస్తావించలేదు. ఇదంతా చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టినట్లు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి మళ్ళీ టోపీ పెట్టాడు. చిలకలూరిపేట ప్రజాగళం సభలో మోదీ ప్రసంగంపై ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఫైర్ అయ్యారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ పనిచేస్తుందని ప్రధాని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్డీఏ 10 సంవత్సరాల పాలనలో ఏపీని ఏం అభివృద్ధి చేశారో ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు, పవన్ బీజేపీతో దేనికోసం పొత్తు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి లేక రాష్ట్రం యొక్క దానికోసం మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పారు. కూటమి సభ్యులుగా ఉన్న వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు మరొక్కసారి రాష్ట్రానికి వచ్చి తెలుగులోనో, హిందీలోనో, ఇంగ్లీష్లోనో ఇంక ఏదో ఒక భాషలో అయినా సరే మాకు సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల ఎన్డీఏ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా లాభం చేకూర్చారా? చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టే మాయలు మంత్రాలు చేసి పోయే ప్రయత్నం చేశారు. అక్కడ అడిగేకి ఇక్కడ ఇవాళ కూడా నోరు లేదు. అడగాలి కదా, దేనికోసం పొత్తు పెట్టుకున్నాం? అభివృద్ధి అంటే ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని మోసం చేయడం అన్నది, దగా చేయడం అన్నది అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? మరి ఏ అభివృద్ధి కోసం మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారో మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం కనిపించిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాదెండ్ల ఆరోపించారు. వైసీపీ అవినీతిని ప్రధాని ప్రజల ముందు ఉంచారని చెప్పారు. సభలో పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయని ఆయన దీనిపై ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేస్తామన్నారు. సార్ చూస్తున్నాడు, ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు. పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది
ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఈరోజు సాయంత్రం 4 ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా తప్పు. ఇది సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో, సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేనిది. నెల్లూరు జిల్లా మేకలమ్మగుంట వద్ద అక్రమ మైనింగ్ను టీడీపీ నేత సోమిరెడ్డి అడ్డుకున్నారు. మంత్రి కాకాణి అనుచరులు ప్రభుత్వ స్థలంలో మైనింగ్ చేస్తూ కోట్ల విలువైన సంపదను కొల్లగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాన రహదారి కనిపించకుండా 10 అడుగుల మట్టిపోసి అక్రమంగా క్వారీ నిర్వహణ చేస్తున్న రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి ఎత్తేయమంటావా? నేను ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా. ఏమన్నారు? మీ పేరు ఏమన్నారు? వాళ్ళ ఎలక్షన్ కోడ్కి దానికి సంబంధం లే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మంది కాపులాలుగా ఓరుగల్లులో జెండా ఎగరేసేది ఎవరు? ఉద్యమాల కోట మానుకోట ఎవరి వైపు చూస్తోంది? మానుకోటలో చరిత్ర తిరగరాసేనా? ఉద్యమాల ఖిల్లాలో 15 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కళ నిజమయ్యేనా? పోరాటాల గడ్డపై వరుసగా 5వ కారు ప్రయాణం సాగేనా? ఓరుగల్లులో కమలం 40 సంవత్సరాల తర్వాతనైనా వికసించేనా? మోదీ చరిష్మా గెలిచేనా? చూద్దాం. సార్వత్రిక ఎన్నికల నగారం మోగడంతో పోరుగల్లు వరంగల్లో రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన వరంగల్, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన మానుకోట పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2 నియోజకవర్గాల్లో మొత్తం 33,43,427 మంది ఓటర్లున్నారు. 2 నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య అధికం. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో 18,16,429 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 9,23,510 మంది మహిళా ఓటర్లు, 8,92,527 మంది పురుష ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 392 మంది ఉన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,893 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. మహబూబాబాద్ పార్లమెంటరీ పరిధిలో మొత్తం 15,26,999 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,81,339 మంది మహిళా ఓటర్లు, 7,45,554 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 105 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 1783 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన వరంగల్ 1952లో ఆవిర్భవించింది. తొలినాళ్లలో కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ చేతుల్లోకి వెళ్ళింది. గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 5 సార్లు, బీఆర్ఎస్ 3 సార్లు, ఇతరులు 2 సార్లు గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కడియం శ్రీహరి విజయం సాధించారు. శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పస్నూరి దయాకర్ గెలుపొందారు. 2019లోనూ దయాకర్ గెలిచారు. రెండు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ 6 చోట్ల గెలవగా బీఆర్ఎస్ 1 స్థానంతో సరిపెట్టుకుంది. వరంగల్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలిచి 15 ఏళ్లు గడుస్తోంది. 2009లో చివరిసారిగా సిరిసిల్ల రాజయ్య తర్వాత హస్తం పార్టీ ఇక్కడ విజయం సాధించలేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండడంతో వరంగల్ ఎంపీ టికెట్ కోసం ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. ఈ టికెట్ కోసం దాదాపు 50 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆర్యు రమేష్ రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈసారి బీజేపీ వరంగల్ టికెట్ ఆయనకే ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
బీజేపీ పార్టీ కూడా బలంగా కనిపిస్తోంది. మరోవైపు పొత్తులో భాగంగా వరంగల్ ఎంపీ టికెట్ తమకు కేటాయించాలని ఇండియా కూటమిని సిపిఐ కోరుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమ్యూనిస్టులు బలంగానే ఉన్నారు. దీంతో వరంగల్ స్థానంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. చివరికి వరంగల్ పార్లమెంట్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో మరికొద్ది రోజుల్లో వేచి చూడాలి. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మానుకోట స్థానం ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయం సాధించారు. అనంతరం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సీతారాం నాయక్ విజయం సాధించారు. 2019లో సిట్టింగ్ పార్లమెంట్ అభ్యర్థిని కాదని బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోతు కవిత పోటీ చేసి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒకసారి గెలుపొందిన అభ్యర్థి మళ్లీ విజయం సాధించలేదు. ఇప్పుడు ప్రధాన పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులు గతంలో ఈ నియోజకవర్గానికి 3 ఎంపీ గెలుపొందిన వారే. అయితే తాజాగా మన రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చెప్పేసి చూస్తుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం భద్రాచలంలోనే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయానికి దగ్గరగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్ చేసిన సేవలకు 12 అవార్డులు వచ్చాయని క్లబ్ అధ్యక్షులు మోటుపల్లి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని లయన్స్ క్లబ్లలో ఆకివీడు క్లబ్ ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో 175 సేవా కార్యక్రమాలు చేశామని, అందుకుగాను జిల్లా లయన్స్ క్లబ్ నుండి 12 అవార్డులు వచ్చాయని క్లబ్ సభ్యులు చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థికి క్లబ్ సభ్యులు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. నాకు అవకాశం ఉన్న వరకు క్లబ్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమాలు చేయడానికి నేను మనస్ఫూర్తిగా చక్కగా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాను. మనం క్లబ్లోకి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ చేయాలంటే ఎవరికాలం మనం కంగారు పడతాం, నాకు వద్దు నేను చేయలేనని. కానీ ఈ సంవత్సరం కాలంలో నేను ఇప్పుడు 8 నెలలు అయింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా హ్యాపీగా చేస్తున్నాం. అలాగే మా సీనియర్స్ అందరూ కూడా ఇంతకుముందు చేసిన పాస్ట్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ సహకారం, వాళ్ళందరూ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ వాళ్ళతో నేను కూడా డిస్కస్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. ఆకివీడు క్లబ్ మన ఆదర్శ క్లబ్కి ఫస్ట్గా అవార్డు ఇవ్వటం, అలాగే బ్యాండ్ ప్రజెంటేషను, మేము చేసే కార్యక్రమాన్ని కూడా అన్నీ గుర్తించి మాకు మంచి అవార్డులు ఇవ్వడం అయితే జరిగింది. అది నేను ఈరోజు మన సభాముఖంగా మా క్లబ్ మెంబర్స్ అందరినీ పిలిచి మన ఈ కార్యక్రమం మీకు తెలియపరుస్తాను. ఈ రీజియన్ 3లో దాటల రామరాజు గారు రీజియన్ సెక్రటరీగా నాకు అవకాశం ఇవ్వటం ముందుగా ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాత్రి జరిగిన ఈ రీజియన్ మీట్లో మరి బ్యానర్ ప్రజెంటేషన్ నుంచి ఈ సంవత్సరం మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మా క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలు సుమారుగా 175 కార్యక్రమాలు కూడా మరి విశిష్టమైన సేవలు అందించడం జరిగింది. వీటిలన్నిటికీ మరి మాకు సుమారుగా 12 అవార్డులు రావడం జరిగింది ఈరోజు. అందులో బ్యానర్ ప్రజెంటేషన్ కూడా మా ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్కి రావటం గొప్ప విశేషం. 50 మంది సభ్యులు మేము ఈ రీజియన్ మీట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 50 మంది సభ్యులు, చాలా ఎక్కువ మంది సభ్యులు. మరి చాలా కాలం తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో మా సభ్యులందరూ హాజరు కావటం మాకు. సినీ నటుడు మంచు మనోజ్ దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. మనోజ్ దంపతులు రేణిగుంటలోని మానసిక వికలాంగుల క్షేత్రాన్ని సందర్శించారు. మోహన్ బాబు బర్త్డే సందర్భంగా అభయ క్షేత్రంలో మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. అభయ క్షేత్రం నిర్వాహకురాలు తస్లీమాను మనోజ్ ప్రశంసించారు. మౌనిక తల్లి కాబోతున్న సందర్భంగా తనకు తన బిడ్డకు అందరి ఆశీర్వాదాలు, దీవెనలు కావాలని మనోజ్ కోరారు. అక్కడికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగారు. మీరు అప్పుడు చిన్న పాపని తీసుకున్న అమ్మాయి 5th క్లాస్ 6 years బ్యాక్ బాబు గారు వచ్చినప్పుడు చిన్న బాగా ఇంప్రెస్ అయ్యి దత్తత తీసుకున్న అమ్మాయి అహెడ్గా ఇవాళ ఈ సంతోషాన్ని, సంబరాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు
మీ కుటుంబ సభ్యులందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చాలా చక్కగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన ప్రియతమ డాక్టర్ ఎం మోహన్ బాబు సార్ యొక్క పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇక్కడ మా పిల్లలందరికీ ఒక పండగ వాతావరణము. నిజంగా యాజ్ ఫీల్ దేర్ బర్త్డేస్ టుడే హియర్. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఈ సంతోషాన్ని మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు మా అభయ క్షేత్రంలో ఉన్నటువంటి 200 మంది ఫిజికలీ మెంటల్లీ రిటైర్డ్ వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా మీ యొక్క సహృదయాన్ని అభినందిస్తూ మనోజ్ గారు మేడంతో పాటు ఈ అభయ క్షేత్రాన్ని విజిట్ చేసి సార్ యొక్క పుట్టినరోజుని అహెడ్గా ఇవాళ ఈ సంతోషాన్ని సంబరాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు. కర్నూలు జిల్లా కొడుమూరు మండలం గోరంట్లలో తాగునీటి సమస్య తీవ్రమైంది. వారం రోజులుగా కుళాయిల్లో తాగునీరు రాకపోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామ సచివాలయాన్ని ముట్టడించి సిబ్బందితో వాగ్వాదానికి దిగి అక్కడే బైఠాయించారు. దాదాపు 2 గంటల పాటు వారి ఆందోళన కొనసాగింది. తాగునీరు సరఫరా చేస్తామని ఉన్నతాధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఇంటి పట్టాల కోసం మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రామకుప్పం రెవెన్యూ కార్యాలయం వద్ద వారు ధర్నా నిర్వహించారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇవ్వలేదని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పట్టాలను అమ్ముకున్నారంటూ మహిళలు ఆరోపించారు. రామకుప్పం జగనన్న లేఅవుట్లో ఇంటి పట్టాల పంపిణీలో గోల్మాల్ జరిగిందని వారు వాపోయారు. ప్రాబ్లము సైట్కి అప్లై చేసినాము. 5 మెసేజ్లు వచ్చిండారు. 5 మెసేజ్లు వచ్చి అప్రూవల్ అని కూడా ఉంది. ఫోన్లో మేము చెక్ చేసినాము. ఏమంటే వచ్చి అడిగితే అమ్మా మీకు అప్రూవల్ అయితే కంపల్సరీగా వస్తుంది. 5 మెసేజ్లు వచ్చిండాయి సార్. మేము అని విఆర్ఓ సార్ అడిగితే కంపల్సరీగా వస్తుందమ్మా అని చెప్పినారు. ఇప్పుడు విఆర్ఓ సార్ని అడిగితే మేము వచ్చి అడిగితే ఏం చెప్తున్నారు అంటే అమ్మా అందరికీ క్యాన్సిల్ చేసేసినారు అంటున్నారు సార్. ఇప్పుడు క్యాన్సిల్ చేసినారు వాళ్ళు అంటున్నారు కదా. 35 మందికి ఇచ్చినారు అని కుప్పంలో చెప్తున్నారు. ఏమిది న్యాయము? ఇప్పుడు మేమంతా ఇక్కడ కలిసినాము. మాకు వచ్చి న్యాయం చేయండి. చేసే వరకు మేము ఇక్కడే ఉంటాము. ఏమమ్మా మీకు అంత కష్టం లేదా చెప్పండి. చూడండి సార్, ఇప్పుడు మనకి అంత కష్టం వచ్చిందనే కదా మేము ఇప్పుడు వచ్చింది. మా బాధ వచ్చి మీరే. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో జవహర్ నగర్ కార్పొరేషన్లో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో జవహర్ నగర్ 18వ డివిజన్ కార్పొరేటర్ శాంతి కోటేష్ గౌడ్ వైపు కార్పొరేటర్లు మొగ్గు చూపారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ మేయర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. కార్యక్రమానికి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. రానున్న 3 రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, హన్మకొండ జిల్లాలో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. హైదరాబాద్లో మబ్బులతో కూడిన పొడి వాతావరణం ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం తోట కనుమ ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద బైరెడ్డిపల్లి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. వీకోట వైపు నుంచి పలమనేరు వైపు అక్రమంగా మద్యం తరలిస్తున్న కారును పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో నిందితుడు కారుతో చెక్పోస్టును ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతన్ని గంగవరం సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం తరలిస్తే పీడీ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయని డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఆగా కాలనీలో ఒక ఇంట్లో షేక్ వాజీద్ను కత్తితో పొడిచి నిసార్ అహ్మద్ హతమార్చినట్లు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. సమాచారం అందుకున్న మీర్చౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ టీం ద్వారా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు చెప్పారు. షేక్ వాజీద్ హత్యకు ఆర్థిక లావాదేవీల కారణమని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు పిర్జాదిగూడ వాసిగా గుర్తించారు. మీర్చౌక్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
12 o'clock ఇప్పుడే వచ్చింది ఇన్ఫర్మేషన్. ఈ షేక్ వాజిద్ అని అతను ఫిర్జాదిగూడలో ఉండే అతని యొక్క మర్డర్ అయిందని. అక్యూజ్ ఎవరైతున్నారో షేక్ నిసార్ అహ్మద్, ఇతను ఇక్కడ మీర్ చౌక్ ఆగా కాలనీ ఏరియాలో ఉంటాడు. సో అతను కూడా ఇన్వెస్టిగేట్ చేయాలా, రీజన్ ఆఫ్ మర్డర్ ఇంకా తెలియలేదు. వాడు ఫిర్జాదిగూడలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ పాస్ ఆన్ చేయడం జరిగింది. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాజరు శాతం తక్కువతో పాటు పరిమితికి మించి సబ్జెక్టులో ఫెయిల్ అయిన 60 మంది విద్యార్థులను యూనివర్సిటీ డిటైన్ చేసింది. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అక్కడికి చేరుకున్న విద్యార్థులకు మద్దతు తెలిపారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. Excuse me. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.